పరిణామాలు చూస్తుంటే బీహార్లో మహాగఠబంధన్ లేదా ఇండియా కూటమికి మరో రూపం బీహార్ రూపం అది బలపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటేమో అన్ని పార్టీలు కలిసి పొత్తు ఎక్కడ పెట్టుకుంటాయి, సర్దుబాట్లు కుదరవు అది ఇది అంటే వాళ్ళు సర్దుబాట్లు చేసుకున్నారు. కాదు 243 స్థానాలు ఉన్న చోట 253 మంది 10 మంది అభ్యర్థులు ఎక్కువ అక్కడక్కడ. ఎప్పుడు ఎన్నికల్లో పొత్తులు అన్నాక ఫ్రెండ్లీ కంటెస్టులు ఒకే పార్టీలో కూడా ఒకే పార్టీలో రెబెల్ క్యాండిడేట్స్ అట్లాంటిది ఒక 7-8 మంది ఎక్కువ పెట్టినంత మాత్రాన అదేం పెద్దది. మన బడా మీడియా దాన్ని చాలా ప్రధానంగా చూపిస్తుంటుంది. అంతకంటే ముఖ్యమైనది ప్రమోద్, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ సమక్షంలో ప్రకటించింది. ఇది చాలా ముఖ్యమైనది. అసలు ఒక పార్టీ గెలిస్తే కూడా ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్నది అది ప్రజల విశ్వాసం పెంచడానికి, ఒక అభిప్రాయం రావడానికి దోహదం చేస్తుంది. బీహార్లో సర్వేలన్నీ చేసినప్పుడు 67% మంది ఓటర్లు వ్యక్తిగతంగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పారు. అదే మీకు 27% నితీష్ కుమార్ అని చెప్పారు. ఇంకోటి గతసారి ఎన్నికల్లో కూడా తేజస్వి యాదవ్ పార్టీకి అత్యధిక స్థానాలు 111 స్థానాలు, అందులో సగం కూడా లేవు నితీష్ కుమార్. బీజేపీతో కలిసి ఏదో పెట్టి ప్రభుత్వంలోకి రావడం తప్ప. అందువల్ల తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గిజగిజలాడి కొంతకాలం ఇబ్బందులు పెట్టి ఏదో ఏం చేసినా వాళ్ళు చేతులు ఎత్తేసరి మన వల్ల కాదు ఆయనే అని. అలాగే సహాని అనే అతన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఇంకో ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని చెప్పారు.